For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురూజీ? అద్భుతంగా ఉన్నానమ్మా. గురువు గారు, ఇంట్లో ఏ మూలను చీపురు ఉంటే మనకి ఐశ్వర్యం లభిస్తుంది గురువు గారు? ఒకటేనమ్మా, చీపురు కానీ చేట కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఎందుకంటే చాలామంది తెలియక ఏం చేస్తారంటే చీపురు చేట తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టేశారనుకోండి, ఆలోచన విధానం తగ్గిపోతుంది. తూర్పు ఈశాన్యంలో పెట్టారనుకోండి అమ్మా, వాళ్ళకి ఏమవుతుందంటే ఎంజాయ్మెంట్ అనేటువంటిది ఉండదు. తూర్పు వైపు ఉంటే మీకు స్నేహితులతో లేదా ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేషన్స్ అనేవి దెబ్బతింటాయి పూర్తిగా. పొరపాటును కూడా చీపురుని తూర్పు ఆగ్నేయంలో పెట్టకూడదు. ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవ్వదు అంత తొందరగా. ఆగ్నేయంలో పడితే ధనప్రాప్తి ఉండదు, వచ్చి అసలు డబ్బు క్రియేటే అవ్వదు. అదేవిధంగా దక్షిణాగ్నేయంలో పెట్టారనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళ శక్తి నశించుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దక్షిణంలో పడితే జాబ్ నిలవదు. కానీ దక్షిణ నైరుతిలో కనుక చీపురు పెడితే మంచిది. ఎందుకు అంటే ఖర్చులు తగ్గుతాయి. మళ్ళీ నైరుతిలో కూడా పెట్టకూడదు. నైరుతిలో పెడితే ఏమవుతుందంటే మీకు ఉండేటువంటి స్కిల్స్ తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా పడమర నైరుతిలో కనుక పెట్టారనుకోండి చీపురుని, అక్కడ ఏమవుతుందంటే చదువు మీద ధ్యాస తగ్గిపోతుంది. చీపురు చాట అక్కడ కనుకున్నట్లయితే పడమరలో పెడితేనేమో బెనిఫిట్స్ తగ్గుతాయి. మరలా పడమర వాయువ్యంలో పెట్టచ్చు. అంటే మొత్తం ఎంత 2 ప్లేసుల్లో పెట్టచ్చు చీపురు. ఒకటి దక్షిణ నైరుతి, 2 పడమర వాయువ్యం. పడమర వాయువ్యంలో చీపురు ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి డిప్రెషన్ తగ్గుతుంది. ఇంట్లో వాళ్ళకి కొంతమందికి చూడండి, ఇళ్లలో బాగా డిప్రెస్లో ఉన్నామండి అంటూ ఉంటారు. ఎప్పుడు ఏదో స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది పడమర వాయువ్యంలో చీపురు ఉంటే. మరలా వాయువ్యంలో చీపురు ఉండకూడదు. వాయువ్యంలో చీపురు ఉంటే బ్యాంక్ హ్యాకింగ్స్ అవుతుంటాయి చూసారు. అయ్యో బ్యాంక్ ఎవరో ఇది చేశారు, అకౌంట్ హ్యాక్ చేశారు అంటూ ఉంటారు. చీపురు కనుక వాయువ్యంలో ఉన్నట్లయితే అకౌంట్ హ్యాకింగ్ అనేటువంటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఉత్తర వాయువ్యంలో కనుక చీపురు ఉంది అంటే కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి తగ్గుతుంది. ఉత్తరంలో చీపురు ఉంటేనేమో మనీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి. ఉత్తర ఈశాన్యంలో ఉంటే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తుంది. ఆ రకంగా ఏంటంటే ఒక వస్తువు వాస్తుపరంగా ఒక దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు చీపురుని. చాలా జాగ్రత్తగా పడమర వాయువ్యము అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్ లేదా దక్షిణ నైరుతి సౌత్ వెస్ట్లో పెట్టాలి. అయితే ఇక్కడ చాలామంది తెలియక రఫ్గా చూసేసుకుంటారు. అలా కాదు, మీరు ఒక ప్లానింగ్ తీసుకొని ఆ ప్లానింగ్లో మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూడాలి. నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూసి అక్కడి నుంచి మీరు శక్తి చక్రాన్ని అప్లై చేసి మీ ఇంట్లో దక్షిణ నైరుతి ఎక్కడుంది, పడమర వాయువ్యం ఎక్కడుంది అనేటువంటి తెలుసుకొని పెట్టాలి. గురువుగారు, మనకి కులదేవత ఎవరో తెలియనప్పుడు ఎలా తెలుసుకోవాలి గురువుగారు? ఒకటమ్మా, కులదైవాన్ని వంశపారపర్యంగా మనం చెప్తూ ఉండాలి ఎవరైనా. అంటే మన కులదైవం ఇది అని తెలుసుకోవడం ఎట్లాగా అంటే మీ ఇష్టదైవాన్ని కొలుస్తూ ఉంటే కులదైవం ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అది జాతచక్రంలో తెలియదు. ఇష్టదైవాన్ని తెలుసుకోవచ్చు జాతచక్రంలో, కానీ కులదైవం తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఒక్కొక్కరి జాతకం ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఇంట్లో ఒక్కొక్కరి నక్షత్రం వేరుగా ఉంటుంది, లగ్నం వేరుగా ఉంటుంది, గ్రహాలు వేరుగా ఉంటాయి. మీరు పంచమాధిపతిని తీసుకొని మీరు కులదైవం చెప్పలేరు. కులదైవం తెలియాలంటే మీరు మీ యొక్క జన్మజాతకంలో పంచమాధిపతి ఎవరో, అది ఏ గ్రహంతో కనెక్టివిటీ అయ్యిందో చూసుకొని ఆ మంత్ర సాధన. అంటే ఉదాహరణకి సూర్యుడు అయ్యాడు అనుకోండి, సూర్య ఉపాసన చేయగా కొన్ని నెలలకి మీ కులదైవం తెలిసేలాగా పరిస్థితులు ఏర్పడడం. అంటే ఎలా తెలుస్తుంది? మన పూర్వీకుల ద్వారా తెలియాలి, మన చుట్టాల ద్వారా, వాళ్ళ ద్వారా కనెక్టివిటీ ఏర్పడి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇష్టదైవం అది అంటే మేషలగ్నం అనుకోండి, మేషలగ్నంలో జన్మించే సూర్య భగవానుడికి చేసుకుంటే మెయిన్ మేషంలో జన్మించాం, మేషరాశి కావచ్చు, నక్షత్రం కావచ్చు, సూర్యుడికి చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీ కులదైవం చేసిన ఫలితం వస్తుంది. వృషభంలో జన్మించారనుకోండి, నారాయణుడికి అంటే విష్ణువుకి చేసుకోవాలి. మిథునం అనుకోండి, అమ్మవారిని ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎందుకు చేస్తాం మనం ఈ ఉపాసన కానీ ఇవన్నీ అంటే మీకు రుణ రోగ శత్రువులు ఉండకూడదు. ఎవరికైనా సరే బాధపడేది ఈ 3 వల్లే కదమ్మా. రుణాలు ఉన్నాయి, బాధ, రోగాలు, ఈ రోగం లేకపోతే బాగున్నాం, శత్రుత్వాలు, ఈ 3 లేకపోతే ఇంకేముంటుంది మీకు ప్రాబ్లం చెప్పండి, అంతే కదా. అలా ఈ పంచమాధిపతి ఇందాక నేను చెప్పినట్టుగా మేషానికి, వృషభానికి, మిథునానికి ఏవైతే చెప్పానో వీళ్ళందరూ పంచమాధిపతులు అవుతారు ఈ ఆరాధన. అదేవిధంగా కర్కాటకం అనుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి.
ఒకవేళ మీరు సింహలగ్నంలో జన్మించారు, అప్పుడు దత్తాత్రేయుడిని ఆరాధన చేయాలి. కన్యాలగ్నం అనుకోండి, వెంకటేశ్వర స్వామిని. తులాలగ్నం అయితే కాళికా అమ్మవారిని. వృశ్చికమైనట్లయితే దత్తాత్రేయుడిని. ధనస్సు లగ్నంలో కనుక జన్మించారు ఎవరైనా, అలాంటప్పుడు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయాలి. అంటే వాళ్ళ జన్మజాతకంలో ఆ గ్రహం ఇంకా బలంగా ఉందనుకోండి, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మీడియం కంటే మీడియం ఫలితాలు వస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతకంలో తీసుకొని వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక తీసుకొని వీళ్ళకి నరసింహస్వామి బాగుందా లేదా సూర్యభగవానుడు బాగున్నాడా అని. ఎందుకంటే పంచమాధిపతి ఏమో కుజుడవుతాడు, భాగ్యాధిపతి రవి అవుతాడు. ఈ రెండిట్లో ఏది బలంగా ఉందో చూసుకుని, లేకపోతే బలమైన ప్లానెట్ ఏదైనా పంచమాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు అది చేసుకోవచ్చు. ఏది చార్ట్ కనుక ఉంటే. వాళ్ళ పర్సనల్ చార్ట్ లేదనుకోండి, అప్పుడు జనరల్గా ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా మకర లగ్నంలో పుట్టారు ఎవరైనా, అమ్మవారి యొక్క నామస్మరణ, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం, లక్ష్మీదేవి స్తోత్రం చదువుకోవడం చేయాలి. కుంభలగ్నం వారు కూడా ఓం నమో నారాయణాయ లేదా లేనట్లయితే ఓం మధుసూదనాయ నమః మంత్రం చేసుకోవచ్చు. మీనలగ్నం వారు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవాలి. ఇలా వీళ్ళ పంచమాధిపతికి సంబంధించినటువంటి నామస్మరణ చేయగా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు కులదైవం తెలుసుకోవడం జరుగుతుంది. కులదైవం ఖచ్చితంగా చేసుకోవాలి వాళ్ళ కులదైవానికి కూడా. అంటే ఒక్కసారి ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా కులదైవం వెంకటేశ్వర స్వామి అని తెలిసిందనుకోండి, అప్పుడు రోజు ఒక 5-10 నిమిషాలైనా ఓం నమో వెంకటేశాయ అన్న నామస్మరణ చేసుకోవాలి. అలా చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.